ప్రజాస్వామ్యంలో ఓటు మన ఆయుధం. ఒక ఓటు కూడా పోకుండా జాగ్రత్త వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహేడ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ఓటర్ సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2002-2025 ఓటర్ జాబితాకు అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 60,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయని పేర్కొన్నారు. బిఎల్ఓలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారం నింపి ఓటర్ లిస్టులో ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. తెలంగాణ ఓటర్లందరూ ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఓటరు 2 ఫోటోలు సిద్ధం చేసుకుని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చేటువంటి బిఎల్ఓకు సహకరించి, పార్టీ నుంచి వచ్చేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్కు సహకరించి ఆ ఫారం దానికి సంబంధించినటువంటి ఫామ్ నింపి మీ ఓటర్ లిస్టుల్లో గల్లంతు కాకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా 2002-2025 ఓటర్ లిస్టుకు సంబంధించి 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఓటరు, ప్రతి గ్రామ పౌరులు తమ ఓటు హక్కును బిఎల్ఓను సంప్రదించి ఆ ఫామ్ నింపి రేపు జూలై 31 వచ్చే డ్రాఫ్ట్ లిస్టులో ఉండే విధంగా చూసుకోమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా బిఎల్ఓలు, బిఎల్ఏలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక్క అర్హత కలిగిన ఓటర్ మిస్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా పనిచేయాలని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది కాబట్టి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఓటు హక్కు కాపాడబడాలి. ఓటు హక్కును న్యాయంగా ఓటర్ల లిస్టుల నుంచి తొలగించకుండా చూసే విధంగా కార్యాచరణ కొనసాగాలని కోరుకుంటాను. అందుకే ఈ రోజు ఇక్కడ కోహెడ మండలంలో ఈ ఎస్ఐఆర్ ను పరిశీలించే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ బిఎల్ఓ గారు, బిఎల్ఏ గారు కూడా ఇక్కడ ఓటర్లకు తిరిగి ఫామ్స్ ఇచ్చి దాని మీద 2002-2025 పట్ల అవగాహన కలిగిస్తా ఉన్నారు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, ఎక్కడ కూడా ఓటు మిస్ కాకుండా ఓటు చేస్తారని. దాని లోపల అందరూ భాగస్వాములు కావాలని